దాసరి నారాయణరావు గారికి మీడియా మొగల్ రామోజీరావుకి ఒకానొక సమయంలో అస్సలు ఒకరంటే ఒకరికి పెద్దగా పడేది కాదంట. అందుకు కారణం ఈనాడు గ్రూప్ నుండి వెలువడే చతుర నవలలో దాసరి గారికి వ్యతిరేకంగా వార్తలు రావడమే అని చెబుతారు. 1983లో మార్చి నెలలో వెలువడిన చతుర నవలలో దాసరి నారాయణరావుకు వ్యతిరేకంగా ఒక కథనం ప్రచురితమైందట. మరి ఆ కథనం ఎందుకు ప్రచురించారో తెలియదు, కానీ అప్పటి నుండి దాసరి నారాయణరావు రామోజీరావుల మధ్య సత్సంబంధాలు పెద్దగా ఉండేవి కాదట. ఇద్దరి మధ్య వైరం ఎంతలా ఉండేదంటే ఈనాడుకు అప్పట్లో సితారా అనే సినిమా మ్యాగజైన్ ఉండేది. అసలు ఆ మ్యాగజైన్ లో దాసరికి సంబంధించిన సినిమా వార్తలు అస్సలు వచ్చేవి కాదంట. ఒకవేళ దాసరి గారి సినిమా ఏదైనా విడుదలైతే సినిమా సమీక్షల పేరుతో తప్పులని భూతద్దంలో చూపించేవారని, సినిమాని స్థూల శోధన చేసి తప్పులు ఎత్తు చూపేవారని చెబుతారు. 1984లో దాసరి నారాయణరావు ఉదయం పేరుతో ఒక పత్రికను ప్రారంభించారు. అది అప్పట్లో పెను సంచలనానికి దారితీసింది. కొత్త తరహా జర్నలిజానికి తెరలేపింది. ఈనాడుకి విపరీతమైన పోటీనిచ్చింది. ఈనాడు పేపర్ అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ లో వార్తలు ప్రచురించేదట. కానీ దాసరి ఆధ్వర్యంలోని ఉదయం పత్రిక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కలర్ పేజీలలో అప్పట్లోనే వార్తలు అందించేదట. డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ ని మొదట ప్రవేశపెట్టింది ఉదయం న్యూస్ పేపర్. అది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఇలా తన పత్రికను ఈనాడుకు పోటీగా నడిపిన దాసరి గారు ఉదయం పత్రికను ఎక్కువ రోజులు నిర్వహించలేకపోయారు. నిర్వహణ ఖర్చులు భరించలేక కొన్ని సంవత్సరాల తర్వాత ఉదయం పత్రికను అమ్మేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత కాలక్రమంలో ఇద్దరి మధ్య పెరిగిన దూరం తగ్గింది. ఆ తరువాత ఇద్దరు కలిసిపోయారు. గతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కానీ ఉదయం పత్రిక అప్పట్లో సృష్టించిన సంచలనాలు మాత్రం ఇప్పటికీ అందరికీ గుర్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మీ ముందుకు వస్తాము.